రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. యానాం పరిధిలోని సావిత్రి నగర్ కు చెందిన రమేష్ తనను ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ గిరియాంపేటకు చెందిన సాయి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకంటే ముందు మరొకరిని పెళ్లి చేసుకుని వదిలేశాడని, తనకు తెలియకుండా మరో ఇద్దరిని వివాహం చేసుకుని వారిని కూడా మోసం చేశారని తెలిపింది. తాజాగా 5వ పెళ్లికి సిద్ధమవుతున్నాడని సాయి ఆరోపించారు. పోలీసులు తన ఫిర్యాదును తీసుకోవడం లేదంటూ సాయి ఆవేదన వ్యక్తం చేశారు. లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను సార్. పెళ్లి చేసుకున్న తర్వాత స్టేషన్ ద్వారాగా నన్ను ఇంట్లోంచి తీసుకెళ్ళిపోయాడు సార్. స్టేషన్ ద్వారాగా మళ్ళీ మమ్మల్ని పిలిపించి పెద్దల ద్వారాగా అందరి ద్వారాగా మమ్మల్ని ఎంగగుళ్ళో కట్నం ఇచ్చి తనని పెళ్లి చేసుకున్నాను సార్. ప్రెగ్నెంట్ అయిన తర్వాత తనకు ఆల్రెడీ ముందే వివాహం అయిందని సంగతి తెలిసిన తర్వాత 2 బిడ్డలు పుట్టిన తర్వాత మళ్ళీ నాతో ఉంటేనే వేరే అమ్మాయిలతో ఎఫ్ఐఆర్లు పెట్టుకొని మళ్ళీ చల్లంగావిని మళ్ళీ 3 ఆవిని నన్ను పిల్లల్ని పట్టించుకోకుండా అద్దెంట్లో వదిలేసేసి మళ్ళీ 3 ఆవిని తీసుకుని వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆమెతో ఉంటేనే మళ్ళీ 4వ ఆమె కలిసి ఆమెను కూడా తీసుకుని వెళ్ళిపోయాడు సార్. ఈ ఫొటోస్ కూడా ఉన్నాయండి నా దగ్గర ఉన్నాయి సార్. ఇదేమిటి సంవత్సరం ఒకరు నవ్వకం చేసుకుంటున్నాడు సార్. పెళ్ళి సంవత్సరం ఒకరు చేసుకున్న తర్వాత వీళ్ళ అమ్మ నాన్న తప్పు కూడా అనట్లేదు సార్. తనని తప్పు కూడా అనట్లేదు సార్. ఇలాగ ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారని కూడా అడగట్లేదు సార్. ఇలాగా తను ఏ కోడలు తీసుకొని వెళ్తుంటే ఆ కోడల్ని ఇంట్లో పెట్టుకొని ఫోటోలు దిగితే వాళ్ళు ఇంకొక సొంత కోడల కింద చూసుకుంటున్నారు. కానీ నాకు పెట్టింది నన్ను రోడ్డుని పడేసారు సార్. చాలా అన్యాయం చేస్తున్నారు సార్. నన్ను నా జీవితాన్ని ఇలా ప్రేమించానని చెప్పి అందరినీ నలుగురిని ట్రాక్ చేసి ఇప్పుడు అందరికీ రైట్. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ దత్తు అందిస్తారు. దత్తు, నిత్యపల్లి కొడుకు సంగతి ఆమె ఎలా పసిగట్టిందంటారు? శిరీష, ఈ కోనసీమ అంబేద్కర్ జిల్లాకు అనుకున్నటువంటి యానం కేంద్రపాలిత ప్రాంతం. ఈ ప్రాంతంలో సావిత్రి నగర్ ఒక ఏరియా ఉంది. ఈ ఏరియాలో ఈ నిత్యపల్లి కొడుకు భాగవతం బయటపడింది. సాయి అనే ఒక అమ్మాయి తన భర్త పెళ్లి చేసుకుని అలాగే తనని వదిలేశాడని, అంతకు ముందే తన భర్తకి వేరే ఒకరితో పెళ్లి అయిందని, దాని తర్వాత తనని ప్రేమించాను పెళ్లి చేసుకున్నానని చెప్పి పిల్లలకి వెళ్ళిన తర్వాత తనని నానా బాధలు పెట్టి వదిలేసి ఇంకో ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడంటూ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదని చెప్పి గత కొద్దికాలంగా పోరాటం చేస్తుంది. అయితే విధి లేని పరిస్థితుల్లో మీడియా ముందుకు వచ్చింది. దీని పూర్వపరాలు చూసుకుంటే కనుక ఈ నిత్యపల్లి కొడుకు గతంలో ఒకరిని పెళ్లి చేసుకోవడం, ఇతను బాడీ బిల్డరు, జిమ్ లో పనిచేస్తూ ఉంటాడు. తన దేహదారుఢ్యాన్ని కన్నాలని చూపించి అమ్మాయిల్ని వలవేసి పడేస్తూ ఉంటారని చెప్పి ఈమె ఆరోపించడం జరుగుతుంది. తన పెళ్లి చేసుకున్న తర్వాత మరో ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. ఒకళ్ళు కాకినాడలోనే ఒకరిని ముందు యానంలోనే పెళ్లి చేసుకోగా తర్వాత తనను పెళ్లి చేస్తున్నారు. మరొకరిని కాకినాడలో పెళ్లి చేస్తున్నారు. మరొకరిని తాళరేవు అనే ప్రాంతంలో పెళ్లి చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకో పెళ్లికి సిద్ధమవుతుంటే తాను పోలీసులకు కంప్లైంట్ ఇచ్చానని చెప్పింది. అయితే ఆ నిత్య కొడుకు తల్లిదండ్రుల వద్ద పంచాయతీ పెట్టగా వారు కూడా పెద్దగా పట్టించుకోలేదు. వారిని తనను తీవ్రంగా మందలించడం, తనపై దాడి కూడా చేశారని చెప్పి ఆరోపిస్తోంది. అయితే పోలీసులకి ఈ విషయం చెప్పినా తనను పట్టించుకోలేదు. ఈ నిత్యపల్లి కొడుకు భాగవతం బయట పెట్టాలి, తనలాగే మరికొంతమంది అమ్మాయిల జీవితం పాడవకూడదన్న ఉద్దేశంతో తాను మీడియా ముందుకు వచ్చారంటూ చెప్పడం జరిగింది. శిరీష. రైట్, థ్యాంక్ యూ దత్తు.